హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ యూట్యూబ్ ఛానల్. సో ఏవైతే లెవెల్స్ పోస్ట్ చేశానో టెలిగ్రామ్లో అదే విధంగా మార్కెట్ అనేది మూవ్ అవ్వడం జరిగిందండి. సో మీరు టైం చెక్ చేసుకోండి, నేను లెవెల్స్ ఏ టైంకి పోస్ట్ చేశాను అనేసి అకార్డింగ్ టు దట్ మీరు ప్లాన్ చేసుకోండి అని చెప్పాను. అండ్ మన గ్రూప్లో కూడా చాలా మంచి ప్రాఫిట్ బుక్ చేశామండి. ఓన్లీ 2 కాల్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తాను నేను, అండ్ విత్ రిస్క్ మేనేజ్మెంట్. సో మార్నింగ్ మేము ప్లస్లోనే ఉన్నాం అండ్ ఈవినింగ్ వచ్చేసరికి హీరో కాల్ ట్రై చేసాం. సో అది కూడా సక్సెస్ఫుల్ అయింది. సో స్టూడెంట్స్ కూడా మంచి ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు. మీకు ఎవరైనా లైవ్ స్ట్రీమ్లో ఇంట్రెస్టెడ్గా ఉన్నా నాకు కాంటాక్ట్ అవ్వచ్చు, లేదు కోర్స్లో జాయిన్ అవుదాం అనుకున్నా కూడా నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ రేపటి లెవెల్స్ ఏంటో మనం డిస్కస్ చేసుకుందాం. దానికన్నా ముందు ఈరోజు నేను ఎలా ట్రేడ్ ప్లాన్ చేశాను అండ్ మన లెవెల్స్ ఎలా వర్కౌట్ అయ్యాయో చెక్ చేద్దాం. అండ్ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి మనకి మంచి వాల్టాలిటీ తోటి మార్కెట్ అనేది డౌన్కి పుష్ అవ్వడం జరిగింది. సో రేపు మళ్ళీ అదే విధంగా ఉంటుందా, లేకపోతే మనం ఎలా చేంజ్ చేసుకోవాలి మన లెవెల్స్ని, సో అది నేను డిస్కస్ చేయబోతున్నాను ఈ వీడియోలో. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అండ్ లెట్స్ గో. సో ఇప్పుడు మనం ఏంటంటే, మీరు ఏదైతే లెవెల్స్ చూస్తున్నారో ఇవి నేను టెలిగ్రామ్లో ఇవ్వడం జరిగింది. ఎగ్జాక్ట్లీ అరౌండ్ 9:10కో 9:11కో ఇవ్వడం జరిగింది. సో మార్కెట్ స్టార్ట్ అవ్వకముందుకే నేను లెవెల్స్ని పోస్ట్ చేశాను మీకు. సో ఎగ్జాక్ట్లీ మీరు ఈ లెవెల్స్ కనుక ఫాలో అయ్యి ఉంటే ఈరోజు చాలా మంచి ప్రాఫిట్ బుక్ చేసేవారు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇప్పుడు నేను ఒక స్ట్రాటజీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మీకు. సో అది చాలా బాగా వర్కౌట్ అవుద్ది. మీరు థంబ్నెయిల్ ఏదైతే చూసారో ఆ స్ట్రాటజీని మీరు కనుక ఫాలో అవుతే ఖచ్చితంగా ఒక మంచి ట్రేడ్ అనేది మీరు క్యాచ్ చేయగలుగుతారు. బట్ దానికంటూ కొన్ని పాయింట్స్ ఉన్నాయన్నమాట. సో ఆ పాయింట్స్ని కూడా మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. జస్ట్ ఓన్లీ క్రాసింగ్ ఒక్కటే కాదండి, క్రాసింగ్తో పాటు టైం ఫ్రేమ్ని చెక్ చేసుకోవాలి అండ్ అక్కడ మూమెంటం ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఈరోజు నేను ఎలా ప్లాన్ చేశానో ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ ఈరోజు స్టార్టింగ్ పాయింట్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ మనం ఏదైతే లెవెల్స్ డిస్కస్ చేసుకున్నామో 25,500 బిలో నుంచి ఇక్కడ 25,450 అనేది ఒక మేజర్ సపోర్ట్ కిందకి వర్క్ అవ్వచ్చు అనేసి. సో ఈ లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ దగ్గర చాలాసేపు మార్కెట్ సస్టైన్ అయింది. కానీ ఎట్ ద పాయింట్ అది మళ్ళీ బ్రేక్ చేసుకొని మార్కెట్ అనేది షార్ప్ డౌన్ఫాల్ అవ్వడం జరిగింది. సో ఈ డౌన్ఫాల్ని మేము క్యాచ్ చేయడం జరిగింది. ఓన్లీ 2 ట్రేడ్స్ చేయడం జరిగింది. పుట్ సైడ్ మార్నింగ్ పుట్ సైడే ట్రై చేసాం అండ్ ఈవినింగ్ ఆల్సో పుట్ సైడే ట్రై చేసాం అన్నమాట. ఓవరాల్గా 100+ పాయింట్స్ క్యాచ్ చేసుకొని హ్యాపీగా ఎగ్జిట్ అయిపోయాం ట్రేడ్లో నుంచి. సో ఈరోజు ఎలా ప్లాన్ చేస్తానో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ రేపటి నిఫ్టీ లెవెల్స్ ఏంటో కూడా మనం డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. అలానే మీకు ఒకవేళ లైవ్ స్ట్రీమ్ ఒకవేళ జాయిన్ అవుదాం అనుకుంటే వెంటనే నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ప్లీజ్ ఇక్కడ మనం ఓన్లీ సబ్జెక్ట్ రిలేటెడ్గా డిస్కస్ చేస్తున్నాం. సో ఇక్కడెక్కడ నేను ఈ లెవెల్ దాటితే బై చేయండి, ఈ లెవెల్ దాటితే సెల్ చేయండి అని చెప్పట్లేదు. జస్ట్ నా లెవెల్స్ ఏంటి, రేపటి మార్కెట్కి ఏ విధంగా ఉండబోతుందో డిస్కస్ చేస్తున్నాను. కాబట్టి బిఫోర్ టేకింగ్ ఎనీ యాక్షన్ నో యువర్ ఓన్ రిస్క్. సో రిస్క్ మేనేజ్మెంట్ తోటి ట్రేడ్స్ చేయండి. ఆల్వేస్ ఫాలో ద రిస్క్ మేనేజ్మెంట్, ఎందుకంటే అదే మనకి మేజర్ రోల్ని ప్లే చేస్తుంది. సో ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాం, దాని తర్వాత స్ట్రాటజీ ఏంటో మీకు డిస్కస్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ఈ లెవెల్స్ అన్ని నేను డిలీట్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసినట్టయితే నేను 50 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్తున్నాను 5 మినిట్స్ నుంచి. సో ఇక్కడ 50 మినిట్స్ టైం ఫ్రేమ్లో మార్కెట్ ఎక్కడ స్టార్ట్ అయింది మనకి, అరౌండ్ ఈ ఏరియా, రైట్? సో ఈ ఏరియాలో ఒక బిగ్ రెడ్ కలర్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. సో ఆ నెక్స్ట్ క్యాండిల్లోనే మేము ఎంట్రీ తీసుకోవడం జరిగింది. అండ్ రన్నింగ్ క్యాండిల్లోనే ఎంట్రీ తీసుకొని పాయింట్స్ ఒక 50 పాయింట్స్ బుక్ చేసుకొని బయటకు వచ్చాం. అండ్ సెకండ్ ట్రేడ్ ఎక్కడ ప్లాన్ చేశాను నేను, మీరు చూసినట్టయితే 5 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళాను. సో 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఎప్పుడైతే మార్కెట్ దీన్ని క్రాస్ చేసి కిందికి వస్తుందో, సో ఇక్కడ సో ఈ క్యాండిల్లో మేము ప్లాన్ చేసుకోవడం జరిగింది. సో ఈ ఫాల్ని మొత్తం క్యాచ్ చేయడం జరిగింది. సెకండ్ ట్రేడ్ అదే విధంగా మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేసి అంటే, ఏదైతే ఈఎంఐ గుర్తుపెట్టుకోండి, ఈఎంఐ ఉంది కదా మనకి, 9 ఈఎంఐ 15 ఈఎంఐని యూజ్ చేయండి. ఇవి రెండు అవే అన్నమాట. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్, నెక్స్ట్ 50 మినిట్స్ టైం ఫ్రేమ్. సో 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో మీకు ఏదైనా క్రాస్ ఓవర్ కనిపిస్తే, ఈ విధంగా క్రాస్ ఓవర్ కనిపిస్తే దాని కింద ఒక క్యాండిల్ క్లోజ్ జరిగితే ఖచ్చితంగా మీరు ఎంట్రీ అవ్వచ్చు. అండ్ ఎస్ఎల్ ఎక్కడ పెట్టుకోవాలి, ఎగ్జాక్ట్లీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక క్రాస్ ఓవర్ జరిగింది. సో ఇది క్లోజ్ అయిన క్యాండిల్, థర్డ్ క్యాండిల్ ఏదైతే కనిపిస్తుందో ఇది క్లోజ్ అయిన క్యాండిల్. మన ఎస్ఎల్ ఎక్కడ ఉండాలి,
దాని ఎబోవ్ ప్రీవియస్ క్యాండిల్ ఏదైతే ఉందో దాని ఎబోవ్ మన ఎస్ఎల్ ఉండాలి. సో అదే విధంగా మనకి ఇది వర్క్ అవుతుంది. లేదు అప్ సైడ్‌కి ప్లాన్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మనకి ఇలా ఉండాలి. సో ఇలా ఉండేసి క్యాండిల్ క్లోజ్ ఇస్తే అప్పుడు మనం అప్ సైడ్‌కి ప్లాన్ చేసుకోవాలి. ఇది 9 ఈఎంఐ అండ్ 15 ఈఎంఐ. దీని గురించి ఇంకా బ్రీఫ్‌గా మీకు డీటెయిల్స్ కావాలి. సో ఇది ఎలా వర్క్ అవుతుందో తెలుసుకోవాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మనం నెక్స్ట్ సాటర్డే ఆర్ సండే దీని గురించి డిస్కస్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు లేట్ చేయకుండా రేపటి లెవెల్స్ ఏంటో కూడా డిస్కస్ చేద్దాం. మార్కెట్ ఎందుకు ఇంత ఫాల్‌లో ఉంది గత వీక్ నుంచి? ఎందుకు క్రాష్ అవుతుంది? బికాస్ ఆఫ్ సమ్ న్యూసెస్. మీకు తెలుసు న్యూస్ వచ్చిన కాడ నుంచి మార్కెట్ అనేది చాలా అంటే చాలా పడిపోతుంది. సీరియస్‌గా చెప్పాలి అంటే. ఇక్కడ చూడండి ఓవరాల్‌గా ఇదంతా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఎగ్జాక్ట్‌లీ 26,400 అంటే 350 నుంచి స్టార్ట్ అయింది మార్కెట్ ఫాల్ అవ్వడం. సో కంప్లీట్‌గా ఫాల్ అవుతూనే ఉంది. సో ఒక బ్రేక్ రావాలి ఇప్పుడు మార్కెట్‌కి. సో ఆ బ్రేక్ ఎక్కడ రావచ్చు? సో సపోర్ట్ ఏరియాస్ ఎక్కడున్నాయో మనం క్రాస్ చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా. సో సపోర్ట్ ఏరియాస్ ఎక్కడున్నాయో క్రాస్ చెక్ చేయకపోతే మనకు తెలియదు ఒక సపోర్ట్ ఎక్కడి నుంచి వస్తుంది అనేసి. కాబట్టి ఖచ్చితంగా మార్కెట్‌లో ఒక సపోర్ట్ అన్నా రావాలి. లేదు సపోర్ట్ రావట్లేదు అంటే ఇంకా ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటది మార్కెట్. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇప్పుడు డైరెక్ట్‌గా నేను 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లోకి వెళ్తున్నాను. సో ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాం. రేపటి లెవెల్స్ మనకి ఏ విధంగా వర్కౌట్ అవుతాయి అనేసి. సో రేపు మనకి డౌన్ సైడ్ మూమెంటం జరగాలి అంటే 25,165 ఏదైతే లో ఉందో, ఎక్కడైతే మార్కెట్ క్లోజ్ అయిందో ఆ లో బ్రేక్ అవుతే మనకి డౌన్ సైడ్‌కి 25,000 వరకు షార్ప్‌గా ఒక 165 పాయింట్స్ షార్ప్‌గా పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో అది కూడా బ్రేక్ అవుతే మనకి ఇక్కడ 24,950 24,950 వరకు. సో అలా 950, 900 సో ఇలా 50 పాయింట్స్ బ్రేక్ చేసుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే మార్కెట్ ఎక్కడి నుంచి సపోర్ట్ తీసుకునేది మనకు తెలియదు కాబట్టి. ఒకవేళ మీరు అప్ సైడ్ ప్లాన్ చేసుకోవాలి అని అనుకుంటున్నారనుకోండి, ఖచ్చితంగా ఒక ఇంపార్టెంట్ లెవెల్ క్రాస్ అవ్వాలి. అదేంటంటే ఈ లెవెల్. యెస్. ఈ లెవెల్ క్రాస్ అవుతేనే మనం ప్లాన్ చేసుకోవాలి. లేదు అంటే అసలు అప్ సైడ్ మూమెంటంకే మీరు వెళ్ళొద్దు. 25,450 లెవెల్ క్రాస్ అవుతేనే మనకొక బుల్లిష్ మూమెంటం అనేది స్టార్ట్ అవుతుంది. లేదంటే అప్పటిదాకా మార్కెట్ కంప్లీట్‌లీ బేరిష్‌గానే ఉంటుంది. ఏదో షార్ట్ కవరింగ్. ఇక్కడ చూడండి పైకి వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ కిందకొచ్చింది. ఇలా పైకి వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ డౌన్‌కొచ్చింది. ఇక్కడ కూడా అంతే. అప్పుడు నిన్నటి మార్కెట్‌లో మనకి మొత్తం సైడ్ వేస్‌లో పెట్టి మళ్ళీ లాస్ట్ ఎండ్ ఆఫ్ ద మార్కెట్ డౌన్‌కొచ్చింది. కాబట్టి మార్కెట్‌లో ఎలా జరుగుతుందంటే ఇలా కిందకొచ్చినట్టే వచ్చి ఇలా పైకెళ్తుంటే ఒకవేళ అది మీరు రియల్ బై మూవ్‌మెంట్ అనుకుంటే మాత్రం ట్రాప్ అయిపోయినట్టే. కాబట్టి జాగ్రత్తగా కేర్‌ఫుల్‌గా ప్లాన్ చేసుకోండి. 25,450 కనుక క్రాస్ అవుతేనే మనకి ఒక బుల్లిష్ మూవ్‌మెంట్ వస్తుంది. అప్పటిదాకా మార్కెట్ బేరిష్ అనే అర్థం. బికాస్ కంప్లీట్‌గా మార్కెట్ డౌన్ ట్రెండ్‌లో ఉంది. కాబట్టి అప్ ట్రెండ్స్‌కి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వొద్దు మనం. సో డౌన్ సైడ్ వస్తేనే ప్లాన్ చేసుకోవాలి. ఇంకా ఫ్రెష్ లెవెల్స్ ఏమైనా కావాలి అంటే టెలిగ్రామ్‌లో అప్డేట్ చేస్తాను. కాబట్టి టెలిగ్రామ్‌ని ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ టెలిగ్రామ్‌లోనే మీకు అన్ని డీటెయిల్స్ వస్తాయి. కాబట్టి టెలిగ్రామ్‌ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఎవరైతే ఈ వీడియోని కొత్తగా చూస్తున్నారో. అండ్ ఒకవేళ ఎల్ఎస్ బ్లూ డీమాట్ అకౌంట్ ఎవరైతే ఓపెన్ చేసుకోలేదో వాళ్ళు కూడా నెక్స్ట్ మంత్ ఎల్ఎస్ బ్లూ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని నాకు పిన్ చేయండి. డెఫినెట్‌గా మిమ్మల్ని గ్రూప్‌లో యాడ్ చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ ఈఎంఐ గురించి మీకు ఈ స్ట్రాటజీ గురించి కావాలి అనుకుంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. దాని గురించి బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఆన్ టుమారోస్ మార్కెట్. బాయ్.